హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో కేఎఫ్సి స్టైల్లో అదే టేస్ట్ వచ్చేలాగా కేఎఫ్సి చికెన్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి. ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్, కొలతలు ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోండి. చికెన్ పైన క్రిస్పీ లేయర్తో లోపల జ్యూసీగా, టెండర్గా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా కేఎఫ్సి చికెన్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా చికెన్ని శుభ్రం చేసుకుని తీసుకోవాలి. 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. దీనికోసం చికెన్ లెగ్ పీసులు అలాగే వింగ్స్ తీసుకుంటే బాగుంటుంది. చికెన్ని ముందుగా నిమ్మరసం, ఉప్పు వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తీసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. శుభ్రం చేసుకున్న చికెన్ లెగ్ పీసులకి అలాగే వింగ్స్కి ఘాట్లు పెట్టుకుని తీసుకోవాలి. అలా ఘాట్లు పెట్టుకున్న చికెన్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ డ్రై గార్లిక్ పౌడర్ వేసుకోవాలి. ఈ గార్లిక్ పౌడర్ ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. ఒకవేళ మీ దగ్గర లేకపోతే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. అలాగే డ్రై ఆనియన్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఆనియన్ పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. నేను వైట్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఆ పొడులన్నీ చికెన్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చికెన్ని ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అంత జ్యూసీగా, టెండర్గా చాలా బాగుంటుంది. నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం మార్నింగే చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మీకు వీలైతే ముందు రోజు నైటే మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. కొంతమంది ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా యాడ్ చేస్తారు. అలా వేసుకునే కన్నా ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ ఇంగ్రీడియంట్స్ని ఎగ్జాక్ట్గా ఫాలో అయిపోతే అచ్చం కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రైని ఎంజాయ్ చేస్తారు. చికెన్ను కాస్త రబ్ చేసుకుంటూ ఆ పొడులన్నీ పట్టించుకుని అవి బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి ఆ గిన్నెను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఒక వెడల్పాటి ప్లేట్లోకి 200 గ్రాముల మైదా, 100 గ్రాముల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 కేజీ చికెన్కి ఈ పిండి కరెక్ట్గా సరిపోతుంది. దానిలో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నాను. దానిలోనే 1 టేబుల్ స్పూన్ గార్లిక్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆనియన్ పౌడర్ వేసుకోవాలి. గార్లిక్ అండ్ ఆనియన్ పౌడర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ఓరిగానో వేసుకోవాలి. ఓరిగానో లేకపోతే మిక్స్డ్ హర్బ్స్ అయినా వేసుకోవచ్చు. ఆ పొడులన్నీ ఆ పిండిలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. పిండి కొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, కానీ తక్కువ కాకుండా చూసుకోండి. లేకపోతే చికెన్ మిగిలిపోయినట్లయితే మళ్ళీ ఈ పిండిలన్నీ కలుపుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది కదా. ముందుగానే కొంచెం ఎక్కువగానే కలుపుకోండి. ఇప్పుడు చికెన్ని రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా కలుపుకున్న పిండిలో డిప్ చేసుకోవాలి. కాస్త రబ్ చేసుకుంటూ ఆ పిండి మొత్తం చికెన్కి బాగా పట్టించుకోవాలి. ఇక్కడ చికెన్కి పిండిని రబ్ చేసుకుంటూ డిప్ చేసుకుంటూ ఉంటే చికెన్ లేయర్స్ కింద వస్తుంది. అలా చికెన్ పీస్కి పిండిని కోట్ చేసుకున్న తర్వాత చికెన్ పీస్కి ఎక్స్ట్రా ఉన్న పిండిని ఒక్కసారి ప్లేట్లోనికి ట్యాప్ చేసుకుని ఆ చికెన్ లెగ్ పీస్ని తీసుకుని ఐస్ వాటర్లో వేసుకోవాలి. ఒక గిన్నెలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి కొన్ని వాటర్ పోసుకోవాలి. ఆ ఐస్ వాటర్లోనికి పిండిలో డిప్ చేసుకున్న చికెన్ పీస్ వేసి ఒక 30 సెకండ్స్ అలా వదిలేయాలి. మీరు ఐస్ వాటర్ తీసుకున్నా పర్లేదు. వాటర్ అయితే మాత్రం చాలా కూలింగ్ ఉండేలాగా చూసుకోవాలి. 30 సెకండ్స్ తర్వాత వాటర్లోంచి చికెన్ పీస్ని తీసి మళ్ళీ పిండిని కోట్ చేసుకోవాలి. చికెన్ పీస్ని మళ్ళీ నెమ్మదిగా రబ్ చేస్తూ పిండిని బాగా కోట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని కరెక్ట్గా నిదానంగా చేసుకున్నట్లయితే చికెన్ పైన లేయర్స్ బాగా వస్తాయి. అలాగే చికెన్ని ఫ్రై చేసుకున్నప్పుడు పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి. చికెన్ని పిండిలో కోట్ చేసుకున్న తర్వాత ట్యాప్ చేసుకుంటే లేయర్స్ ఎలా వస్తున్నాయో చూస్తున్నారు కదా. ఇలా వచ్చేంత వరకు డిప్ చేసుకోవాలి. తర్వాత ఆ చికెన్ పీసుల్ని ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే అన్ని చికెన్ పీసుల్ని చేసుకుని తీసుకోవాలి. ముందుగా ఒక వాయికి సరిపడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియంగా హీట్ అయిన ఆయిల్లోకి చికెన్ పీసుల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవడానికి చికెన్ని పిండిలో డిప్ చేసుకుని తీసుకోవాలి. చికెన్ పీసులు అన్నిటికీ ఒకేసారి పిండిని కోట్ చేసుకుని పక్కన పెట్టుకోకుండా ఏ వాయికి సరిపడా ఆ వాయికి చేసుకుంటే లేయర్స్ బాగా వస్తాయి. చికెన్ని వేయించుకునేటప్పుడు
ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిపోయిన చికెన్ పీసుల్ని ఆయిల్లోంచి తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చికెన్ పైన లేయర్స్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది కదండి. టేస్ట్ కూడా కేఎఫ్సి రుచికి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇదే విధంగా అన్ని చికెన్ పీసుల్ని ఫ్రై చేసి తీసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా, టేస్టీగా, పర్ఫెక్ట్గా చేసుకునే కేఎఫ్సి స్టైల్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.